సో బాసరలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడడానికి మనతో పాటు హిందూ ధర్మ పరిరక్షకుడు బీజేపీ సీనియర్ నేత చీకోటి ప్రవీణ్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు బాసర టెంపుల్లో నిన్న రాత్రి జరిగిన దొంగతనం గురించి ఏం చెప్తారు? పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం. అంత పెద్ద దేవాలయం, ఒక చరిత్ర కలిగిన దేవాలయం బాసర అంటే, ముఖ్యంగా హిందువుల మనోభావాలకు ముడిపడి ఉన్న దేవాలయము. చిన్నపిల్లలకి ఇవాళ బాసర్ల అక్షరాభ్యాసానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మరి అందరు కూడా వచ్చి పిల్లలని అక్షరాభ్యాసం చేయించి మరి ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. అట్లాంటి సెంటిమెంట్లకి ఇవాళ భగ్నం కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ టోటల్గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే హిందూ దేవాలయాలపై ఒక 20 పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దేవాలయాలపై దాడులు జరిగినాయి, విపరీతమైన దొంగతనాలు. ఇక్కడనే కాదు, వరంగల్లో ఒక దొంగతనం అయింది ఇవాళనే, హుండీ ఎత్తుకపోయారు. ఈడనేమో డైరెక్ట్ వెండి కిరీటము, హుండీ ఎత్తుకపోయారు. మరి సీసీటీవీలో కనబడుతుంది. కనబడ్డా కూడా అంటే అంత పెద్ద దేవాలయానికి సెక్యూరిటీ ఇయ్యరా అండి? ఇవాళ దేవాలయాలకి తీవ్రవాదుల నుంచి కూడా ప్రమాదం ఉంది. ఉట్టి ఇది ఒకటే కాదు, రేపు ఎవడన్నా వచ్చి బాంబు దేవాలయాలు పెడితే ఎంతోమంది ప్రాణాలు కూడా డేంజర్. అది ఇలా ఆ పరిస్థితులు ఉన్న దశల ప్రతి దేవాలయంలో, పెద్ద దేవాలయంలో పబ్లిక్ ఎక్కువ, భక్తులు ఎక్కువ ఉన్న దేవాలయాలలో మరి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇలా 6 మందో 7 మందో హోమ్ గార్డులు ఉర్రట. హోమ్ గార్డులు మరి నిద్రపోతుర్రా? అంత పెద్ద దేవాలయంకి చాలా పెద్దగా ఉంటుంది దేవాలయం. 7 మంది హోమ్ గార్డులు సరిపోతారా? సరిపోరు. మరి ఈ భద్రతా విషయంలో ఎవరు జిమ్మేదారి తీసుకోవాలి? లోకల్ పోలీసు వాళ్ళు తీసుకోవాలన్నా, మరి టెంపుల్ ఈఓ తీసుకోవాలన్నా? ఇప్పుడు అంజనాదేవి గారని టెంపుల్ ఈఓతో మాట్లాడితే ఆమె ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందంటే, ఆమె వచ్చినాక కూడా నేను అడిగినేయాలి ఆమెని, ఏమన్నా నువ్వు సమీక్షలు పెట్టినావా, మరి భద్రతా పరంగా ఏమైనా సమీక్ష పెట్టినావా అంటే, నేనేం పెట్టలేదు అంటుంది. నేను రికార్డింగ్ మీకు పంపిస్తా, అయినండి. 9 నిమిషాలు మాట్లాడినా, ఆమె ఏం జవాబు చెప్పలేక ఇవాళ ఆమె ఫోన్ కట్ చేసింది. అంటే ఒక ఈఓ అంటే టెంపుల్కి హెడ్ ఆమె గవర్నమెంట్ తరఫున, మరి ఆమె జిమ్మేదారి లేదు, జవాబుదారీతనం లేదు, ఏమీ లేదు. ఈడ భక్తులకి ఏమన్నా అవుతుందా? మరి గుడి ఆస్తులను కాపాడుకోవాలన్నా వెండి సామాను ఉంటుంది, మన బంగారు ఆభరణాలు ఉంటాయి, మరి దాని జిమ్మేదారు ఎవరు? నాకైతే ఇప్పుడు ఫుల్ అనుమానం ఉంది. ఇది బయటకు వచ్చిన విషయం, బయటికి రాని ఏమేమి ఉన్నాయో ఇంకా దేవాలయాల. ఇవాళ ప్రతి దేవాలయానికి లక్షల కోట్ల రూపాయలు హిందువులు మరి బంగారమో వెండో ఇస్తుంటారు. మరి ఇవన్నీ వెండి బంగారము మరి ఒరిజినల్గా ఉన్నాయా దేవాలయాలలో? లిస్ట్ ఉందా? ఆ లిస్టుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్గా ప్రజలకు చూపించాలి. వీళ్ళు లోపల ఏమైనా స్కాములు చేస్తారు. ఎందుకంటే 90% వీళ్ళకి దేవాలయాలపై బాధ్యత ఉండదు, ధర్మంపై ప్రేమ ఉండదు, హిందువుల మన ఆలోచన ఉండదు. సో ఎంతసేపు వీళ్ళు చర్చులకి, మసీదులకు చేద్దాము, ఆ ముస్లిం ఎమ్మెల్యేని ఎంపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే ఉంటుంది. హిందువులకి మనోభావాలకి విలువ లేదు ఈ గవర్నమెంట్లో. సో ఈ గవర్నమెంట్లో దేవాలయాలకు సంబంధించి ఆస్తులు ఏమున్నాయో మొత్తం కూడా దాన్ని పబ్లిక్కి, ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఇమీడియట్ కొండా సురేఖ గారిపై ఉన్నది. ఆమెగా దేవాదాయ శాఖ, ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రి స్పందించింది లేదు. గతంలో ఎంత పెద్ద దాడులు జరిగినా స్పందించలే, ఇవాళ కూడా స్పందించరు కూడా. దరిద్రం ఏంటంటే హోంమంత్రి కూడా లేడు మనకి, రేవంత్ రెడ్డి గారే. ఆయన బిజీలో ఆయన ఉంటాడు. హోంమంత్రి లేదు, సమీక్షలు లేవు, భద్రతా సమీక్షలు లేవు, దేవాలయాలపై శ్రద్ధ లేదు, హిందువులపై శ్రద్ధ లేదు, లా అండ్ ఆర్డర్పై కంట్రోల్ లేదు. ఒక నిఘా వ్యవస్థ టోటల్ ఫెయిల్యూర్, పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్, ఎస్బీ వ్యవస్థ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్. రాష్ట్రంలో విపరీతంగా చొరబాటుదారులు ఉన్నారు. రాష్ట్రంలో బాలాపూర్ అటు సైడ్ పోతే మొత్తం కూడా మీరు చూడవచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళపై ఎలాంటి చర్యలు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా దాని జిమ్మేదారి కూడా తీసుకునే పరిస్థితి గవర్నమెంట్ లేదు. సో ఏదో చిన్న గుడిలో దొంగతనాలు అంటే మామూలుగా అనుకోవచ్చు. ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద చరిత్ర కలిగిన గుడి, ఇప్పుడు ఏదైతే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యి చాలామంది పిల్లలు కూడా అక్షరాభ్యాసం కోసం వెళ్తారు, ఒక సెంటిమెంట్ కూడా కూర్చుకున్నది. సో దొంగలంతా దర్జాగా రావడానికి మరి ఇంటి దొంగల పని ఏమన్నా ఉన్నదంటారు అనుకోవచ్చా? మరి ఇప్పుడు డెఫినెట్గా ఆ గుడిపై అవగాహన ఉన్నోళ్ళు ఇంటి దొంగలు ఉండొచ్చు. ఎవరున్నా సరే నేను ఏమంటున్నా అంటే, పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం, వీళ్ళ బాధ్యత లేనితనం ఇది. ఉన్నామా, జాబ్ చేసుకున్నామా, వెళ్ళినామా అనే తీరుకు ఉన్నది. ఈయో తీరు అయితే ఇలా ప్రజలు గ్రహించాలి. ఈయోని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి.
ఆమె అన్ఫిట్ ఆమె ఏం జరిగిందో సరిగ్గా జవాబు చెప్పలేకపోతుంది. మేము యాక్షన్ తీసుకుంటాం. అరే మొత్తమైనాక యాక్షన్ తీసుకుంటా అంటే నువ్వెవరు? మొత్తమైనాక యాక్షన్ తీసుకొని నువ్వెందుకున్నావు? భద్రతాపరమైన సమీక్షలు జరగాలన్నా జరగొద్దా? పెద్ద దేవాలయాల జరగాలి కదా. మరి ఇప్పుడు నేను అడిగినామని మరి పోలీస్ శాఖను పిలిచి మరి ఈ భద్రతా విషయంలో మరి మనం మాట్లాడడం మీటింగ్లు జరిగినాయా? నేను మొన్ననే వచ్చిన. ఎన్ని రోజులు అయింది అంటే 2 months. 2 monthsలో చేయరాదా? ఇమీడియట్గా చేయాలి. రేపు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రేపు ఇది దొంగతనం అయింది, రేపు ఎవడో వచ్చి బాంబు పెట్టిపోతాడు, దాని జిమ్మేదారు ఎవరు? గవర్నమెంట్ తీసుకుంటుందా? చెప్పలేం కదండి. ఇవాళ దేవాలయాలపై దాడులు, హిందువులపై దాడులు చూస్తే ఎక్కడ కూడా ఏమన్నా జరగవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈమె ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంది, ఆమెను సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. ట్రాన్స్ఫర్ చేయండి చిన్న దేవాలయంకి. ఆమెకు చేత కాకపోతే నేను చెప్పిన, నీకు చేత కాకపోతే రిజైన్ చేయమని చెప్పిన. ఇలా అంత అధ్వానమైన ఇవాళ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనిపై ఇమీడియట్గా కొండా సురేఖ గారు స్పందించాలి. దీనిపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఆ డ్యూటీలో ఉన్న ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి. దొంగలను పట్టుకోవాలి. సీసీటీవీలో క్లియర్ కనబడుతుంది దొంగలు ఎవరు. మరి పోలీస్ శాఖ పట్టుకోవాలి. అక్కడ ఉన్న ఎస్పీ జిమ్మేదారు తీసుకోవాలి. పట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో గంటలు గడుస్తున్నాయి, ఇప్పటికీ దొంగతనం జరిగి చాలా గంటలైంది. ఇప్పటి వరకు కూడా దొంగలను పట్టుకోలేని పరిస్థితి. ఒకవేళ దొంగలు కనుక స్టేట్ బార్డర్, మ్యాక్సిమం స్టేట్ బార్డర్ దగ్గరలో ఉంటారు. ఒకవేళ స్టేట్ బార్డర్ దాటితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మరి ఏముంటుందండి, వాళ్ళకి ఏమున్నది, వాళ్ళకి ఏం లేదు, దొరకలేదని పెడతారు. ఈడ మనం బాధపడాలి, హిందువులు బాధపడాలి. ఇవాళ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు బాధపడాలి. అరే ఇంత గొప్ప చరిత్ర దేవాలయంలో మనం మన ఆస్తులను రక్షించుకోలేకపోతున్నాం అనేది మనమే బాధపడాలి. దీన్ని రాజకీయంగా చూడొద్దు. దీన్ని మేము రాజకీయం కూడా చేయదలుచుకోలే. నేను అందుకే ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా ఫస్ట్ ఈయోకి ఫోన్ చేసిన. ఆమె మాట్లాడే విధానం మీకు రికార్డింగ్ చూస్తే పరిశాన్ అవుతారు. ఇంత రెక్లెస్గా మాట్లాడుతుందంటే యాక్షన్ తీసుకుంటాం సార్. మరి ప్రివెన్షన్ చేయరా మీరు? ప్రివెంటివ్ మెథడ్స్ ఏమైనా ఉండాలి కదా. ఇవాళ ఏ తెలంగాణలో గుళ్ళకి రక్షణ లేదు, హిందువులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, ఏమి లేవు. ఓన్లీ కమిషన్ రాజకీయాలు. ఏమైనా అంటే ల్యాండ్ మాఫియా, హైడ్రాన్ పెట్టి పేదల ఇల్లులు కూర్చుదామా, ఎవరిని బెదిరిద్దామా, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దామా, ఎంఐఎంని ఎట్లా ప్రసన్నం చేసుకుందామా, కమిషన్లు తిందామా, కాంట్రాక్టర్లను ముంచుదామా, బిల్డర్లను బెదిరిద్దామా, గీది తప్పితే ఏమీ లేదు తెలంగాణలో. గుడుసున్నా తెలంగాణ, గుడుసున్నా. రైజింగ్ తెలంగాణ అని పెట్టిరు కదా. రైజింగ్ తెలంగాణ కాదు, ఇట్ ఈస్ డ్రౌనింగ్ తెలంగాణ. మునిగిపోతున్న తెలంగాణ. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. నువ్వు కూడా హిందువే, నువ్వు కూడా గుళ్ళకు పోతావు, నువ్వు కూడా పూజలు చేస్తావు. మరి హిందూ గుళ్ళపై దాడులు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు ఏ తీరుగా స్పందిస్తారో చూడాలి. ఇమీడియట్గా దేవాదాయ శాఖ దీనికి బాధ్యత వహించాలి. కొండా సురేఖ గారు కంప్లీట్గా బాధ్యత వహించి ఇమీడియట్గా నీకు చేత కాకపోతే రాజీనామా చేయమ్మా. నిన్ను ఎవరు బలవంతంగా పెడుతుర్రు? నువ్వు రాజీనామా చేయి. అంటే స్టేట్మెంట్లు ఇస్తావు కదా, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంది ఆమె. మరి ఎందుకు మరి నీ విషయంలో ఎందుకు స్పందించవు? దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేదా? నువ్వు అదే శాఖ మంత్రి కదా, మరి నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీకు చేతకపోతే రాజీనామా చేయి. ఒక హిందుత్వాన్ని ఇష్టపడేటోడు, దేవుణ్ణి ప్రేమించేటోడు, భక్తితో ఉన్నోనికి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు మంచి శాఖ, మీ దాంట్లో భక్తులు లేరా? ఉన్నారు కదా. ఆ భక్తి కలిగినోనికి ఇవ్వండి దేవాదాయ శాఖ. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే కష్టం. రేపు ఒక క్రిస్టియన్ కూడా ఇస్తారు. వీళ్ళకేమి ఎథికల్గా కాంగ్రెస్ వాళ్ళకి ఎథిక్ వాల్యూయే లేదు. ఒక క్రిస్టియన్ కూడా దేవాదాయ శాఖ ఇస్తారు. అంత అధ్వానంగా ఉన్నది పరిస్థితి. సో గతంలో హైదరాబాద్లో చూసుకుంటే చాలా వరకు టెంపుల్స్ల మీద కూడా దాడులు జరిగిన సంఘటనలు చూసాము మనం. అప్పుడు కూడా ప్రభుత్వం చాలా వరకు ప్రవర్తించిన తీరు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు చూస్తే ఏకంగా బాసర టెంపుల్లోనే దొంగతనం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇటువంటి కంటిన్యూ ఏమైనా అయితే అనుకుంటారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, ఈ ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉన్నన్ని రోజులు ఎట్లాంటివి అయినా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. దానికి ఇట్లాంటి సందేహమే లేదు. ఇట్లాంటి విచిత్రమైన సంఘటనలు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు చూడు, కలికాలంలో అన్నీ జరుగుతాయని. కలికాలంలో ఈ కాంగ్రెస్ వచ్చుడే మన దరిద్రము, దురదృష్టం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో ఇట్లాంటివి అన్నీ చూస్తాం. హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, దొంగతనాలు, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే మా మీద కేసులు, గోరక్షకులపై కేసులు, బెదిరించుడు గోరక్షకులని. చెప్తున్నా కదా, లా అండ్ ఆర్డర్ టోటల్గా ఫెయిల్యూర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. నిఘా సంస్థలు టోటల్గా ఫెయిల్యూర్. ఎవరు ఇష్టారాజ్యం ఇవ్వండి అని నడుస్తుంది. ఎవరు ఇష్టం ఉంటే వాడు ఏమైనా చేసుకోవచ్చు. నువ్వెంత తింటావు మాకు సంబంధం లేదు, నాకేమి ఇస్తున్నావు మాకు సంబంధం అనే తీరు ఉంది ఈ సర్కార్ తీరు. సో ఇమీడియట్గా
ప్రజలు గ్రహిస్తారు, బుద్ధి చెప్తారు. అతి త్వరలో ఎలక్షన్స్ వస్తాయి, బుద్ధి చెప్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, బుద్ధి చెప్తారు. వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు. ఏమని తెలుసు అంటే మేము ఎట్లయినా నెక్స్ట్ రాము, మా గవర్నమెంట్ వీక్తుంది, సో ఏమున్నా ఇప్పుడు కుమ్ముకోవాలనే దిశలో ఉన్నారు. సో వెళ్తున్నారా ఫైనల్గా అడుగుతున్నా, మీరేమైనా బాసరకు వెళ్ళే ఆలోచన ఉన్నారా? ఎందుకంటే చాలా వరకు కూడా ముందస్తు అరెస్టులు కూడా జరుగుతూ ఉంటాయి. మరి సో బాసరకు వెళ్ళే ఏమైనా ఆలోచన ఉందా? దానికి సంబంధించి ఏమైనా నిరసన కార్యక్రమం ఏమైనా చేపడుతున్నారా? డెఫినెట్గా ఇప్పుడు చూద్దాం. ఇవాళ వాళ్ళు స్పందించకపోతే బాసరకు పోతాము, గుడి ముంగడ బైఠాయిస్తాం. ఈయోని తక్షణం మార్చాలి. కొండా సురేఖ గారు బాసర దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో మీరు కరెక్ట్ చేయాలి అని. వాళ్ళు ఏడు ఉంటారు, వాళ్ళు ల్యాండ్ కబ్జాలలో బిజీ ఉంటారు, కమిషన్లలో బిజీ ఉంటారు, బెదిరించుట్లో బిజీ ఉంటారు. కష్టం వాళ్ళ పాపం. సో నేను ఒకటే చెప్తా, భక్తి కలిగిన వాళ్ళకి ఈ యొక్క శాఖని ఇవ్వాలి దేవుడిపై. ఎందుకంటే కరప్షన్కి అవకాశం ఇవ్వద్దు. హిందువుల సంబంధించిన గుళ్ళల్లో ఏవైతే బంగారం కానీ వెండి కానీ విలువైన కానుకలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా దాన్ని అకౌంటింగ్ చేసి ఇవాళ ప్రజలకి సొమ్ము ఏవే దేవాలయానికి ఎంత సొమ్ము ఉందో కూడా చూపించాలి. ఇలా బంగారం కిరీటాలు మాయమవుతున్నాయి, వెండిపై పూత, బంగారు పూత, అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో దానిపై తక్షణం ప్రజలకి అలా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మరి అలా కాంగ్రెస్ పై ఉంది. సో ఖచ్చితంగా బాసర్తో పాటు తెలంగాణలో ఉన్న ఎండోమెంట్కి సంబంధించి ఏదైతే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఎంత ఉంది బంగారం కానీ వెండి కానీ, లేకపోతే దానికి సంబంధించి ఆస్తులు, గుళ్ళకు సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలి. ఈవోకి సంబంధించి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడితే చాలా రెక్లెస్గా సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా ఈవోని సస్పెండ్ చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి అవసరమైతే బాసర్ గుడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి వెంటనే దొంగలను కూడా పట్టుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన కానీ లేకపోతే హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అవసరమైతే ఈ రోజు కనుక దొంగలను పట్టుకోకుంటే రేపు నేను బాసరకు వెళ్తాను, బాసర టెంపుల్ ముందు బయట ఇస్తాను, నిరసన కూడా తెలుపుతాం. ఇది మేము రాజకీయం చేయడానికి కావట్లేదు, గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించే ఖచ్చితంగా మేము దీనిపై పోరాటం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి చీకోటి ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.